హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి ఒప్పో W31. ఈరోజు ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనం అన్బాక్స్ అయితే చేద్దాం. రీసెంట్గా వచ్చేసరికి నేను M31 అన్బాక్స్ అయితే చేశాను. ఆ టైంలో చాలా మంది వీటిని కూడా అన్బాక్స్ చేయమని చెప్పి అయితే కోరారు. ఈరోజు వీటిని మనం అన్బాక్స్ చేద్దాం. వీటి ప్రైస్ వచ్చేసరికి $3,999 అయితే ఉన్నాయి. దీంట్లో మనకి వైట్ అండ్ బ్లాక్ రెండు కలర్స్ అయితే దొరుకుతాయి. ఈరోజు నేను బ్లాక్ కలర్ని అయితే మీకు అన్బాక్స్ చేసి మీకు ఫుల్ రివ్యూ అయితే అందిస్తాను. సో ఇక్కడ వచ్చరికి లోపల ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉంటాయనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఒప్పో బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మోడల్ నెంబర్ W31 అని చెప్పేసి అయితే రాస్తుంది. టాప్ లో హ్యాంగ్లర్ ఉంది. ఇక్కడ చూస్తే ఒప్పో, ఇటు చూసిన ఒప్పో. బాటమ్ లో వచ్చేసరికి బార్ కోడ్ అయితే ఉందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక్కడ వచ్చరికి బ్లూటూత్ ట్రాన్స్మిషన్ గురించి రాశారు. ఇక్కడ బేస్ మోడ్ అయితే ఉందంటున్నారు. ఇక్కడ డ్యూయల్ మైక్రోఫోన్ నాయిస్ క్యాన్సిలింగ్ డ్యూరింగ్ కాల్స్ అన్నారు. సో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పనిచేస్తుంది. అలాగే వేరియంట్ డిటెక్షన్ అన్నారు. అంటే ఇందులో వచ్చరికి మనకి సెన్సార్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇయర్ లో పెట్టుకుంటామో అప్పుడు సెన్సార్ అనేది యాక్టివేట్ అయ్యి సో ప్లే అండ్ పాజ్ ఇవైతే పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా టచ్ కంట్రోల్ తో వస్తుందంటున్నారు. IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుందని చెప్పి ఇక్కడైతే రాస్తుంది. ఇక ఇక్కడ డ్రైవర్ సైజ్ వచ్చరికి 7mm అన్నారు. సో 7mm అంటే మరి మనకి వాల్యూమ్ అంత బాగా వస్తుందా, బేస్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఆ తర్వాత ఇక్కడ బ్లూటూత్ 5.0 10 మీటర్ వరకు మనకి రేంజ్ ఉంటుంది. 5 volts 1 ampere మనకి ఇన్పుట్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి $5,999 ఉంది. మనకి $3,999 దొరుకుతుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి 3.5 hours వరకు మనకి బ్యాటరీ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. సింగిల్ టైం ఛార్జ్ చేసినట్టయితే ఈచ్ వన్ ఇయర్ బడ్ బాక్స్ లో ఉన్న ఛార్జర్ యూజ్ చేసి ఛార్జ్ చేస్తే 15 hours వరకు మీకు ఛార్జింగ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. ఇవి మనకి బాక్స్ మీద ఉన్నసరికి రాస్తున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు చూడొచ్చు ప్యాకింగ్ వచ్చేసరికి ఈ రకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనకు చూడంగానే ఆకర్షణీయంగా మనకి ఇక్కడ ప్యాకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని తీసి మనం పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. మీరు యూజ్ చేసే ముందు ఒకసారి దీన్ని చదువుకోవచ్చు. తర్వాత ఇక్కడ వారంటీ కార్డ్ అయితే ఉంది. ఇక ఇటు పక్కన ఏమున్నాయి, ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా 8 టిప్స్ అయితే ఉన్నాయి. మొత్తం 4 అయితే ఇస్తున్నారు. 2 pairs అయితే ఇస్తున్నారు. ఇటు పక్కన మనకి కేబుల్ అయితే ఉంటుంది. సో కేబుల్ చూద్దాం. సో కేబుల్ వచ్చేసరికి మీకు Type-C కేబుల్తో అయితే వస్తుంది. ఇవి మనకి బాక్స్లో వచ్చేసరికి దొరికే కంటెంట్. ఇంకా ఇవన్నీ తీసి పక్కన పెట్టి ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టిక్కర్ అయితే ఉంది. స్టిక్కర్ తీసేద్దాం. ఇదంతా మనకి ప్లాస్టిక్ బిల్తోనే వస్తుంది. చూడడానికి మాత్రం ఫస్ట్ మనకి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఒప్పో బ్రాండింగ్ పైన ఉంది. అలాగే మనకి ఫినిషింగ్ అయితే టాప్ ఫినిషింగ్ అయితే ఉంది. చూడడానికి మీరు చూసినట్టయితే చుట్టూ చూడొచ్చు. సో టాప్ ఫినిషింగ్తో కనిపిస్తుంది. ఇక్కడ Type-C పోర్ట్ అయితే ఉంది. కొంచెం మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే కంప్లీట్ ప్లేన్ అయితే ఉంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవి లేవలేదు. మోడల్ నెంబర్ ఇవేమి ఇక్కడ రాసి అయితే లేవు. సో ఫస్ట్ లుక్ అయితే మాత్రం చూడంగానే చాలా అట్రాక్టివ్గా అయితే బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లైట్ కూడా బ్లింక్ అవ్వడం మీరు చూడొచ్చు. ఇది బటనా? సో ఇది ఇది బటన్ ఇది. సో ఇక్కడ మనకి రౌండ్గా కనిపిస్తుందిగా, ఇది వచ్చేసరికి బటను. ఇక టాప్లో వచ్చేసరికి ఏమీ లేదు. ఇక్కడ కూడా మోడల్ నెంబర్ ఇలాంటివి ఏమీ రాయలేదు. ఓకే, ఇక్కడ మనకి రాశారు. సో ఇది కనిపిస్తుందో లేదో నాకే కనిపించట్లేదు, ఇంక మీకేం కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మన మోడల్ నెంబరు మిగిలిన డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేశారు. సో మనం ఓపెన్ చేయగానే ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవ్వడం చూడొచ్చు. అంటే మనకి పేరింగ్ అడుగుతుంది అనుకుంటున్నా. ఒకసారి నేను చూస్తాను. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు. బాక్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో పేర్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. పనిలో పని పేర్ కోడ్ చేసేస్తాను. సో కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఇక మనం ఇయర్ ఫోన్స్ అయితే బయట తీద్దాం. సో 2 బయటికి తీసా. సో ఇక్కడ మనకి కనెక్టింగ్ పిన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మన ఇయర్ ఫోన్స్ చూడొచ్చు. చూస్తే ఈ రకం ఉంది. దీని మీద వచ్చేసరికి ఒక స్టిక్కర్ ఉంది. సో స్టిక్కర్ తీసేద్దాం. సో ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఫినిషింగ్ చాలా చక్కగా మెయింటైన్ చేశారని చెప్పాలి. ఇయర్ ఫోన్స్ వెయిట్ కూడా తక్కువ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి L అని చెప్పి రాసింది. ఇక ఇవి వచ్చేసరికి మనకి 7mm డ్రైవర్తో అయితే వస్తాయి అనమాట. ఈచ్ వన్ బడ్లో 7mm డ్రైవర్ అంటే స్పీకర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఒప్పో అని చెప్పి ఏదో రాసింది, కానీ చిన్న లెటర్స్లోనే అయితే కనిపించట్లేదు. ఇక్కడ ఒక చిన్న ఓల్ అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక ఓల్ కనిపిస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఓలు. ఇక ఆ తర్వాత ఇక్కడ ఇంకో మరో ఓల్ అయితే కనిపిస్తుంది. ఈ ఓల్ వచ్చేసరికి ఆ మెయిన్ మైక్రోఫోన్ అనమాట. అంటే మనం ఏమైనా మాట్లాడిన మైక్రోఫోన్ నుంచి ఇక్కడ నుంచి అయితే వస్తాయి. ఈ రెండు డివైసెస్కి మనకి 2 మైక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఇక్కడ అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఈ సెన్సార్ మనం ఎప్పుడైతే చెవిలో పెట్టుకుంటామో వీటిని, సో ఆ టైంలో సాంగ్ ఏమైనా ప్లే అవుతుంటే ఇయర్ లో ఎప్పుడైతే తీస్తామో అప్పుడు మనకి సాంగ్ అనేది పాజ్ అవుతుంది. అలాగే మనం ఇయర్ లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఈ రకంగా వచ్చేసరికి మనకి ఈ సెన్సార్స్ అయితే పనిచేస్తాయి, అంటే డిటెక్ట్ చేస్తాయి అనమాట షాడోని వచ్చేసరికి. ఇక ఇందులో మనకి లెఫ్ట్ రైట్ 2 డివైసెస్ లో మనకి టచ్ కంట్రోల్ తో అయితే వస్తాయి. ఇక టచ్ కంట్రోల్లో మనకి ఫీచర్స్ కనుక చూస్తే, సో లెఫ్ట్ సైడ్ మనం డబుల్ ట్యాప్ చేసామనుకోండి బేస్ మోడ్ అయితే ఆన్ అవుతుంది.
అలాగే మనం దాన్ని డబల్ ట్యాప్ చేసామనుకోండి మళ్ళీ స్టాండర్డ్ మోడ్లోకి అయితే వస్తుంది. ఇలాగ మీరు బేస్ కావాలి అనుకుంటే మీరు డబల్ ట్యాప్ చేసి బేస్ మోడ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక అలాగే మనం లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని త్రిబుల్ ట్యాప్ చేసామనుకోండి సో మీకు అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. సో ఆ రకంగా అయితే మీకు లెఫ్ట్ సైడ్ కంట్రోల్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఇక రైట్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మనం డబల్ ట్యాప్ చేసామనుకోండి సో డబల్ ట్యాప్ చేయగానే మీకు నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. ఇక మనం కాల్ వచ్చినప్పుడు నేను డబల్ ట్యాప్ చేసామంటే మన కాల్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనం ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ కాల్ అయితే ఎండ్ అవుతుంది. ఈ రకంగా అయితే మనకి ఇందులో కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇక్కడే మీకు ప్లే అండ్ పాజ్ అయితే ఉండదు. మీరు ప్లే అవుతున్న సాంగ్ పాజ్ చేయాలంటే సో ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని మీరు చెవిలోంచి అయితే బయటికి తీయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఇదైతే పాజ్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా వచ్చేసరికి వీటిలోని కంట్రోల్స్ అయితే మనకి ఉపయోగపడతాయి. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి బాక్స్లో సో ఇక్కడ మీ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో ఈ లైట్ అనేది గ్రీన్ కలర్లో కనుక బ్లింక్ అవుతుంటే ఫుల్ ఛార్జ్ ఉన్నట్టు అనమాట బాక్స్లో. ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంది అంటే దాని అర్థం బ్యాటరీ కెపాసిటీ అనేది మిడిల్లో ఉందని అర్థం. ఇదే లైట్ మీకు సో రెడ్గా వస్తుంది అంటే దాని అర్థం బ్యాటరీ లోలో ఉందని అర్థం. సో మేము ఈ రకంగా పెట్టినప్పుడు ఇవైతే ఛార్జ్ అవుతాయి. సో తర్వాత మనం దీన్ని ఇలాగా సో కింద పడేసినా పడవన్నమాట, ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే ఉంది. ఇక అలాగే ఈ బటన్ని మీరు 15 సెకండ్స్ కనుక హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి సో మీకు ఇయర్ ఫోన్స్ అనేవి రీసెట్ అయితే అవుతాయి అనమాట. మొత్తం కంప్లీట్ రీసెట్ అయితే అవుతుంది. అలాగే మీరు అదర్ డివైస్కి ఏమైనా కనెక్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇప్పుడు నేను యాపిల్కి అయితే కనెక్ట్ చేశాను కదా. సో యాపిల్ కాకుండా మీరు అదర్ డివైస్ కనెక్ట్ చేయాలన్నా సరే సో మీరు ఏం చేయాలంటే సో ఈ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మీకు ఈ రకంగా మీరు చూడొచ్చు, ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా. సో వైట్ కలర్లో మీకు ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో మీరు అదర్ డివైస్కి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న శాంసంగ్ కనెక్ట్ చేస్తా. సో మీరు చూడొచ్చు ఇక్కడైతే చూపిస్తుంది మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఉన్న శాంసంగ్ మొబైల్కి. సో దీనికి ఇప్పుడైతే నేను కనెక్ట్ చేస్తాను. యాక్చువల్గా మనం యాపిల్ మొబైల్కి అయితే కనెక్ట్ చేసాం, అది కాకుండా మళ్ళీ సెకండ్ డివైస్ కనెక్ట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. సో 90% మనకి ఛార్జింగ్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. ఇప్పుడు సెకండ్ డివైస్కి కూడా సేమ్ టైం మనకి కనెక్ట్ అవుతుందో లేదు చూద్దాం. సో సేమ్ టైం అయితే కనెక్ట్ అవ్వట్లేదు, ఒకదానికి కనెక్ట్ అయ్యి ఉండగా ఇంకో దానికి కనెక్ట్ అవ్వట్లేదు. ఇయర్ ఫోన్స్ కనుక బాక్స్లో పెట్టి క్లోజ్ చేసామనుకోండి డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఈ రకంగా మనకి స్పీడ్గానే అయితే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం విని క్వాలిటీ ఏ రకంగా ఉంది అనేది తెలుసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. సో ఇక వీటి ప్రోస్ అండ్ కాన్స్లోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా వచ్చేసరికి నాకు బాగా నచ్చింది డిజైన్ అని చెప్పాలి. సో ఫినిషింగ్ కూడా మనకి ఎక్సలెంట్ ఫినిషింగ్తో తీసుకొచ్చారు. అలాగే ఫిట్టింగ్ కూడా మీకు చాలా చక్కగా అయితే ఫిట్ అవుతున్నాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఇందులో లో లేటెన్సీ గురించి చెప్పుకోవాలి. వీళ్ళు వచ్చేసరికి ఇందులో లో లేటెన్సీని అయితే తీసుకొచ్చారు. సో ఈ లో లేటెన్సీ వల్ల మనం ఏమవుతుందంటే మనం ఏమైనా పబ్జీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు మనకి బుల్లెట్ సౌండ్, స్టెప్ సౌండ్, సో ఇవన్నీ మనకి డిలే లేకుండా అయితే వస్తాయి. అంటే రియల్ టైం మీకు సౌండ్ వినడానికి అయితే ఉంటుంది. ఆ ఫీచర్ ఇందులో బాగుందని చెప్పాలి. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది దీంట్లో నాయిస్ రిడక్షన్ గురించి చెప్పుకోవాలి. వీళ్ళు డెడికేటెడ్ మైక్స్ అయితే 2 తీసుకొచ్చారు. మనం ఎవరితోనైనా కాల్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి మన మాటలు అనేవి చాలా స్పష్టంగా అయితే వినిపిస్తుంటాయి. అలాగే వాళ్ళ మాటలు కూడా మనకి చాలా స్పష్టంగా అయితే వినిపిస్తున్నాయి. వాల్యూమ్ కూడా మనకి చక్కటి వాల్యూమ్ అయితే ఉందని చెప్పాలి. ఇంకా అలాగే మనం ఏమైనా మ్యూజిక్ వింటున్నప్పుడు సో వీటిని మనం పెట్టుకున్నాం అనుకోండి సో చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ నాయిస్ అనేది మీకు 70% అయితే మీకు వినబడుతుంది. దానికి రీజన్ వచ్చేసరికి వీటి ఫిట్టింగ్ అని చెప్పాలి. సో మనకి చాలా చక్కగా అయితే ఫిట్ అవుతుంది. ఇక అలాగే నాకు ఇందులో మరో ఆశ్చర్యకరమైంది ఏంటంటే దీంట్లో డ్రైవర్ వీళ్ళు 7mm డ్రైవర్ యూజ్ చేసినప్పటికీ నేను అనుకున్నాను దానికి అంత బేస్ వస్తుందా అలాగే వచ్చేసరికి వాటికి అంత వాల్యూమ్ వస్తుందని. బట్ ఒకసారికి దీని డిజైన్ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఎయిర్లో పెట్టుకుంటామో సో పెట్టిన వెంటనే మనకి చుట్టుపక్కల మొత్తం అంతా కవర్ అయ్యి సో బయట ఉన్న సౌండ్ మనకి చాలా తక్కువ వినబడేది. దానివల్ల ఇందులో ఉండి వచ్చే సౌండ్ అనేది మనకి చాలా ఎక్కువగా అయితే వాల్యూమ్ ఎక్కువగా అయితే అనిపిస్తుంది. సో ఆ విషయంలో వచ్చేసరికి దీన్ని మెచ్చుకోకుండా అయితే ఉండలేము. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది దీని టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ కూడా మనకి చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తున్నాయి. బట్ ఒకసారి దానికి మీరు కొంచెం అలవాటు అయితే పడాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఇది మీకు IP రేటింగ్తో వస్తుంది. IP54తో అయితే వస్తుంది అనమాట. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగని చెప్పి మీరు స్విమ్ చేయడానికి వాటికి అయితే యూజ్ అవ్వదు. వర్షం చినుకులు అలాగే స్ప్రెట్ ఉన్నప్పుడు సో వాటి నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక తర్వాత దీని బ్యాటరీ గురించి చెప్పుకోవాలి. నేనైతే యూజ్ చేసినప్పుడు నాకు 3 hours పైనే వచ్చింది. నేను ఫుల్ మూవీ చూసాను, తర్వాత గేమ్ కూడా అయితే ఆడాను. అప్పటికి చూస్తే నాకు ఇందులో 20% ఇంకా ఛార్జింగ్ అయితే మిగిలింది. ఇక అలాగే మనకి కేసులో ఉన్న బ్యాటరీని యూజ్ చేసి మీరు 4 times వరకు మీరు వీటిని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి నాకు ఇందులో ప్లస్లు అనిపించినాయి. ఇక మైనస్ల విషయానికి వచ్చేసరికి పెద్దగా నాకు ఇందులో మైనస్లు అయితే ఏమి అనిపించలేదు. మేజర్గా నాకు ఏమైనా మైనస్ అనిపించింది అంటే ఇందులో వచ్చేసరికి మనకి సాంగ్ మనం ఏమైనా వింటున్నాం అనుకోండి సో మన సాంగ్ని నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్ళగలం, కానీ మళ్ళీ బ్యాక్ సాంగ్ రావడానికి అయితే ఇందులో ఎటువంటి కంట్రోల్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అలాగే ప్లే అండ్ పాజ్కి కూడా వీళ్ళు ఎటువంటి కంట్రోల్ ఇవ్వలేదు. మనం ఏమైనా సాంగ్ ప్లే చేస్తున్నాం అనుకోండి సో ఇది బయటికి తీస్తేనే పాజ్ అవుతుంది, మళ్ళీ ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ప్లే అవుతుంది. మనకి ఎక్కడి నుంచి మనం సాంగ్ని ప్లే అండ్ పాజ్ చేసుకోవడానికి అయితే ఎటువంటి కంట్రోల్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అలాగే మనకి నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వెళ్తున్నాం, ట్రిపుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ మనకి వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది, కానీ మళ్ళీ బ్యాక్ అయితే సాంగ్ మళ్ళీ ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్ళలేకపోతున్నాం. సేమ్ మనకి ఇటు పక్కన కూడా ట్రిపుల్ ట్యాప్ చేసామంటే బ్యాక్ సాంగ్కి అయితే వెళ్ళట్లేదు. ఇటు డబుల్ ట్యాప్ చేసామనుకోండి సో మనకి బేస్ మోడ్ ఆన్ అవుతుంది.
లేదంటే మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే బ్యాలెన్స్ మోడ్లోకి అయితే వస్తున్నాం. కానీ సో అక్కడ వచ్చేసరికి మనకి సాంగ్ బ్యాక్కి వెళ్ళడానికి అయితే ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. సో ఇది నాకు ఇందులో వచ్చేసరికి మైనస్ అనిపించింది. అలాగే వచ్చేసరికి డ్యూయల్ డివైస్కి అయితే ఇది కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇది నాకు మైనస్ అనిపించింది. ఇక ఇందులో మనం సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి నేను ఓవరాల్గా అన్నిటికీ నేను వాల్యూమ్కి, బేస్కి, అలాగే ఓకాల్, ట్రిబుల్స్, సో అన్నిటికీ కలిపి నేను 3.8 అయితే ఇస్తున్నా ఓవరాల్ ప్రైస్తో కూడా కలిపి. ఇదేంటి అన్నిటికంటే ఇది చాలా బ్యాలెన్స్డ్ సౌండ్ అయితే మనకు అందిస్తుందని చెప్పాలి. మనకి ఇందులో బేస్ మోడ్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఆన్ చేసుకుంటే మంచి బేస్తో పాటు మీరు అన్నిటిని బాగా ఎంజాయ్ చేయగలరు. సో ఇందులో ట్రిబుల్స్ కానివ్వండి, ఓకాల్ కానివ్వండి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అలాగే మనకి ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా చక్కగా తినిపిస్తున్నాయి. బేస్ మోడ్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఓవర్ బూస్ట్ బేస్ ఉందని చెప్పను, నేను ఓవర్ బేస్ వస్తుందని చెప్పలేను. కానీ బట్ ఒకసారికి బేస్ మనకి డీసెంట్ బేస్ని అయితే ఇది అందిస్తుంది. సో మనం ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేయగలమాట ఆ లెక్కలో కనుక చూస్తే. ఇక వీటి ప్రైస్ కూడా మనకి 4,000 రూపాయల వరకు ఉంది. సో అన్ని ఓవరాల్గా చూస్తే మనకు 3.8 వరకు వీటికి రేటింగ్ అయితే ఇవ్వచ్చు. సో మీరు మంచి మ్యూజిక్ లవర్, మీకు డీసెంట్ బేస్ కావాలి, డీసెంట్ మ్యూజిక్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి ఫిట్టింగ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది. సో మరి పడిపోద్దన్న భయం అయితే అస్సలు లేదు. మనకి ఇయర్లో పెట్టుకున్నాక ఉన్నాయన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనం తీసేసినప్పుడు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, నాయిస్ మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఆ విషయంలో అయితే బాగా నచ్చింది. సో సేమ్ ప్రైస్కి మనకి ఇక్కడ వచ్చేసరికి రియల్మీ బడ్స్ ఎయిర్ ఇవి కూడా అయితే వస్తున్నాయి. సో వీటి ప్రైస్ కూడా అంతే ఉంది. దీంతో కంపేర్ చేస్తే మనకి అందులో ఏమైనా బెస్ట్గా ఉన్నాయంటే దాని ఫిట్టింగ్, అలాగే ఫినిషింగ్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. సో వాటితో కంపేర్ చేస్తే ఇందులో బేస్ ఎక్కువ ఉంటుంది. మీకు డ్రైవర్ సైజ్ కూడా ఇందులో మీకు పెద్ద సైజు డ్రైవర్ అయితే ఉంటుంది. 13mm ఎంత ఉంటుంది ఇందులో డ్రైవర్ సైజ్ వచ్చేసరికి. అందువల్ల మీకు ఇందులో అయితే బేస్ ఎక్కువ వస్తుంది, కొంచెం వాల్యూమ్ కూడా ఎక్కువ వస్తుంది. బట్ వచ్చేసరికి ఇందులో మనకి ఫిట్టింగ్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం అలవాటు పడాలి. చాలా మందికి అయితే ఇది నచ్చకపోవచ్చు. కాకపోతే కొంచెం అలవాటు పడితే దీ కూడా మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా ఇందులో వచ్చేసరికి మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ఇస్తున్నారు. అలాగే వీటి బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. సో మీకు ఏది నచ్చుతుంది ఫిట్టింగ్ అనేది మీరు చూసుకొని తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే యాపిల్ కైండ్ ఆఫ్ లుక్లో కోసం తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. సో ఈ రకంగా మీకు రెండిట్లో డిఫరెన్స్ ఉంది. సో మీరు తీసుకోవాలనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు. నేను దీనికి నేను రేటింగ్ ఇచ్చినప్పుడు నేను మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ కలిపి 4.0 అయితే ఇచ్చాను. సో వీటికి వచ్చేసరికి రేటింగ్ నేను ఇప్పుడు 3.8 అయితే ఇస్తున్నాను. దీని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు ఏది కావాలి అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఒప్పో W31 ఫుల్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.